మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. బీజేపీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు రాజేందర్ను పట్టించుకోవడం లేదా? కేంద్ర మంత్రి పదవి ఎలాగో రాలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవైనా ఇవ్వాలని ఈటెల పట్టుబడుతున్నారా? ఇంతకు ఈటెల మౌనం వెనుక కారణం ఏంటి? ఈటెల రాజేందర్ కొన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తనకిస్తానన్న పదవులు ఇవ్వకపోవడంపై అలకబూనారా? ఇంతకు ఆయన పదవికి అడ్డుగా ఉన్నదెవరు? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా లైమ్ లైట్ లోనే ఉంటూ వచ్చారు. ఆర్ఎస్యు, పీసీఎస్యు, బీఆర్ఎస్, బీజేపీ ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఈటెల ఇప్పుడు సైలెంట్ అయ్యారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకే ఆయన అలకబూనారనే టాక్ వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ ను బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి తీసుకుని రావడంలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన మాటిచ్చారట. ఈ క్రమంలో ఏడాదిగా ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతాడంటూ లీకుల మీద లీకులు వెలువడ్డాయి. వాస్తవానికి ఈటెలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగానే ఉందట. ఈటెలను ప్రెసిడెంట్ చేయడానికి అగ్ర నాయకులు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ ఆయన పదవికి మొదటి నుంచి రాష్ట్రంలోని కొంతమంది బీజేపీ నాయకులు అడ్డుపుల్ల వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ పేరు ఇప్పటికీ అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తోంది. కానీ ఆయనకు ఆ బాధ్యతలు కట్టబెట్టేందుకు అనేక సమీకరణాలు అడ్డొస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. వామపక్ష భావజాల ఉన్న పీడీఎస్యూ నుంచి వచ్చిన నేత కావడంతో రాష్ట్ర బీజేపీలో కొందరు ఆయనకు రాష్ట్ర పగ్గాలు దక్కకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటెలను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీ క్యాడర్ సహకరించే పరిస్థితి ఉండదని పలువురు బీజేపీ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారట. అందుకు కారణం ఈటెలకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడమేనట. మరోవైపు ఈటెలపై పలు ఫిర్యాదులు కూడా అధిష్టానానికి చేరినట్లు తెలుస్తోంది. ఈటెల చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేయడం లేదని, ఆయన పార్టీ భావజాలాన్ని పునికి పుచ్చుకోలేదని ఫిర్యాదు చేశారట. పైగా ఈటెల తన సొంత ఎదుగుదల కోసం బీజేపీని వాడుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. దీంతో అధిష్టానం ఈటెలను రాష్ట్ర బీజేపీకి సారథిని చేయాలని భావించినా రాష్ట్రంలోని సీనియర్ల వ్యతిరేకత కారణంగా వెనకడుగు వేస్తోందనే చర్చ జరుగుతోంది. తనకు అధ్యక్ష పదవి ఇవ్వడంలో లేట్ చేస్తున్న అధిష్టానంపై ఈటెల అలకబూని ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నారట. ఈటెల రాజేందర్ ఆర్ఎస్యూ నుంచి ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత పీడీఎస్యూలో పనిచేసి చివరకు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన ఈటెల కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరిన సమయంలో తనకు గతంలో దక్కిన గౌరవమే దక్కుతుందని అంచనా వేసుకున్నారట. కానీ ఇప్పుడు బీజేపీ నేతల తీరుతో ఈటెల పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట. అందుకే కొన్ని రోజులుగా పార్టీ కార్యాలయానికి కూడా రాకుండా దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేశారు. కానీ అనూహ్యంగా 2 చోట్ల రాజేందర్ ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 6 నెలలకే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆ పదవులు దక్కాయి. దీంతో రాజేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు ఆ పదవి కూడా రాజేందర్ ను వరించలేదు. మరోవైపు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూనే బీసీ నేతగా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశారని రాష్ట్ర నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పైగా పార్టీలో బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడానికే ఆర్ కృష్ణయ్యను బీజేపీలో చేర్పించి ఎంపీ పదవిని కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఈటెల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులు 20 మందికి టికెట్లు ఇప్పించుకున్నారని, వారిలో ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. ఇలా రాష్ట్ర బీజేపీలో అడుగడుగునా ఈటెలకు చెక్ పెడుతూ ఉండడంతో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందనే ఆశలు వదిలిపెట్టారట ఈటెల. అందుకే కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి త్వరలో ప్రకటించబోయే అధ్యక్ష పదవి ఈటెలకు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.